హలో ఆల్, నేను మీకు కొత్త యూట్యూబ్కి కొత్త అండి. ఈరోజు నేను యూట్యూబ్ లాంచ్ చేస్తున్నాను. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలి కదా. నేను ఒక హౌస్ వైఫ్ని అండి. మా వారు చిన్న జాబ్ చేస్తారు. నాకు ఒక పాప ఒక బాబు. ఇంట్లో ఖాళీగా ఉంటాను. మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ సో ఖాళీగా ఉంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ అని కాదు, ఏదో నేను కూడా ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి నేను కూడా నా వంతు ఏదో చేద్దాము, మా వారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో అండ్ ఈరోజు ఫస్ట్ రెసిపీ వచ్చేసి మనది కుకింగ్ వీడియోస్ అని చెప్పాను కదా. ఫస్ట్ రెసిపీ అందరికీ తెలుసు, అందరికీ ఇష్టము. ఎన్నిసార్లు మనం టేస్ట్ చేసినా, ఎన్నిసార్లు తిన్నా ఎవర్ గ్రీన్ అనమాట టమాటా చట్నీ. టమాటా అంటేనే అన్నిట్లో యూజ్ చేస్తాము. టమాటా లేని కూర ఎక్కువ ఎవరు తినరు. టమాటా చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ మన యూట్యూబ్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో టమాటా చట్నీ. సో ఈ వీడియోని మీరు సూపర్ హిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూషన్ చేద్దాము. ఫస్ట్ మనం టమాటాలని అండ్ పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియో చూపిస్తున్నట్టుగా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసాము. మధ్యలో నేను నా గురించి కూడా చెప్తూ ఉంటానండి. తర్వాత మన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో మనం తడిపోయేదాకా కొంచెం సేపు ఉంచి డ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో చెప్తున్నానండి. మీలో ఇంకా ఇందులో ఏమేస్తే టేస్ట్గా ఉంటుంది, అలాగే మీ ఊరి స్టైల్ ఏంటో కూడా నాకు కొంచెం కమెంట్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. నాకు పెద్దగా వంటలు రావు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నిజం చెప్పాలి అంటే. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. సో మనం పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసి కడిగాం కదా, ఆ కడిగిన వాటిని అందులో వేస్తున్నాము. తడిగా ఉంది కాబట్టి డ్రై అయిపోయిన తర్వాత మనం తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవి డ్రై అయిపోవాలి. ఇంకా ఏంటంటే నా గురించి చెప్పాలంటే అది ఆంధ్రప్రదేశ్ అండి, ఏపీ. మాది విజయవాడలోనే ఉంటాము. సో మన తెలుగు వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళని అనుకోకండి, మళ్ళీ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందుకనే అనమాట ఆయిల్ వేసాను. ఈ గ్యాప్లో ఆయిల్ వేసి అవి మగ్గుతాయి, పక్కన పెట్టేసి మనం ఇప్పుడు టమాటాలు కడిగి పక్కన పెట్టాం కదా, అవి ఇప్పుడు మనం ముక్కలు అది కట్ చేద్దాం అన్నమాట. నేనైతే ఇలా కట్ చేస్తాను ఫాస్ట్గా, ఎందుకంటే అవి కొంచెం మగ్గిపోతాయి కదా, మనం ఎలాగో ఆయిల్ వేసి కొంచెం అందులో మగ్గ పెడతాం కదా. సో అందుకని నేను టమాటాలు ఇలా కట్ చేస్తున్నాను. నాకు కత్తి పెడితే కట్ చేయడం రాదండి, అందుకే చాకుతో ఇలా కట్ చేస్తున్నాను. సో నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా మీలో టమాటా చట్నీ రకరకాలుగా చేస్తారు, రకరకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రకరకాలుగా మనం తింటూనే ఉంటాం. వేరే ప్లేస్లో వేరే టేస్ట్లు ఉంటాయి, వేరే డిఫరెంట్ కల్చరు చేస్తారు కదా. అలాగే ఇది మన స్టైలు. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మ్యాక్సిమం ఇంచుమించు ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. బట్ ఏదైనా మీకు ఇంతకన్నా బాగుంటుందండి, ఇది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా మేడమ్స్. సో మీలో ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. సో మనం ఆ పచ్చిమిరపకాయలను చూసుకుంటూ ఈ టమాటాలని కట్ చేస్తున్నాను. ఇంకా నా గురించి చెప్పాలంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీగానే ఉంటున్నానండి. సో నాకు జాబ్కి వెళ్ళడానికి కూడా కుదరదు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. మా అత్తయ్య మామయ్య కూడా ఏజ్ వాళ్ళే. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ పిల్లల సంగతి తెలిసిందే కదండి, వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో. సో దానివల్ల చెప్పేసి నేను ఇంట్లో ఉంటున్నాను. నేను కూడా ఏదో ట్రై చేద్దాము, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయాలి. ఇంట్లో మనం ఉంటే ఎలా, చదువుకున్నాం కానీ మన చదువుకి ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మన చదువుకి మన మాటకి ఏది విలువ ఉండట్లేదండి. సో బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు అంత తెలీదు. సో నేను ఏదో ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి నేను పెట్టాను. సో మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా, సారీ. మన యూట్యూబ్ ఛానల్ పేరు శామ్ డైలీ వ్లాగ్స్. శామ్ అంటే ఎవరనుకోమాకండి, శామ్ అంటే మా బాబు పేరు సామ్రాట్ అనమాట. ఆ సామ్రాట్లో శామ్ తీసుకొచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, శామ్ డైలీ వ్లాగ్స్. ఈ శామ్ డైలీ వ్లాగ్స్ అనేది డైలీ రొటీన్లో మనం చేసే పనులే, కొత్తగా ఏం చేయము.
బట్ ఎవరైనా సరే డైలీ రొటీన్ ఒకలానే ఉంటుంది, కాకపోతే కొంచెం వెనుక ముందు ఉంటుంది అంతేనండి. సో డైలీ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి, కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్. అలాగే నేను ఏదైనా టెంపుల్కి వెళ్తే నాకు టెంపుల్స్ అంటే ఎక్కువ ఇష్టము. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా కూడా నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరు అందరూ చూసి నాకు లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. నాకు వీడియోస్ చేయడం కూడా పెద్దగా తెలియదు అండి. ఇంకా ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు మెసేజ్ చేయండి. సో ప్లీజ్ ఫాలో చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో ఏంటక్క ఇంతసేపు కోస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదండి, నాకు కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయినా కానీ అంత వంట చేసే అవసరం రాలేదు. ఇప్పటికి కూడా రాలేదు, మా అత్తయ్య గారు చేసుకుంటారు. బట్ నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను చిన్న చట్నీస్, చిన్న కర్రీలు ఏమైనా చేస్తాను. కాకపోతే నేను ఇలాగే యూట్యూబ్లో వీడియోలు చూసి నేను ఎక్కువ రెసిపీస్ ట్రై చేస్తాను అనమాట. సో అందులోంచి వచ్చిన ఆలోచనే మన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మనకి ఇన్స్పిరేషన్ అనమాట. చాలామంది ఉన్నారు కదా మన యూట్యూబ్ ఛానల్స్ చేసేవాళ్ళు, అందులో ఎక్కువ ఇంట్లో ఉండే వాళ్ళే మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, చింతపండు యాడ్ చేస్తున్నాను. అది వాష్ చేశాను నేను, వాష్ చేసి అది గింజలు ఉన్నాయి చెక్ చేసి ఆ టమాటా ముక్కల్లో పెడితే అవి నానుతుంది కదా, అవి మనం పొయ్యిలో వేసే లోపల మగ్గుతుంది అనమాట. అంటే మనకి మెత్తగా అయిపోతుంది, మనకి తినేటప్పుడు తగలకుండా ఉంటుంది అనమాట చింతపండు. అండ్ అవి కట్ చేసేలోపు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి, పచ్చిమిర్చి. ఇవి మనం వేరే బౌల్లోకి తీసుకున్నాం. కొంచెం మెస్సీగా ఉంది ఏమనుకోకండి. అండ్ ఇందులో ప్యాన్లో మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. టేబుల్ స్పూన్స్ అండి, ఎక్కువ ఆయిలే యూస్ చేస్తాను నేను కొంచెం, ఎందుకంటే మనం తినే ఒక్క పూటైనా సరే మంచిగా తినాలి. సో అందుకనే నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాను, తక్కువ ఏమి అలా అని చెప్పి అలా అంత ఎక్కువ ఏమేను. సో మనం ఇందాక కట్ చేసిన టమాటా ముక్కలు, ఆ చింతపండు మొత్తం అందులో వేసి ఇప్పుడు అందులో మనం కొంచెం పసుపు యాడ్ చేస్తాం. పసుపు యాడ్ చేయాలి, నేనైతే కొంచెం పసుపు వేస్తాను. ఒకసారి కలబెట్టేసి పసుపు, సారీ అండి నేనే వీడియో తీసుకుంటూ నేను అది మీకు పెడుతున్నాను వీడియో. సో అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా ఏమనుకోకండి. పసుపు తీస్తున్నాను, అది చూసారా, ఒక టీ స్పూన్, చిన్న టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే నేను ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ సాల్ట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను. రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పునే నేను దానిలో ఇప్పుడు వేసేస్తాను. ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటాయి కదా, మనం సపరేట్గా వాటర్ ఏం వేయం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేసేస్తే ఆ వాటర్ వచ్చేసి టమాటా ముక్క అనేది ఎక్కువ మగ్గుతుంది. ప్లస్ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనము ఒక రోజుకి 2 రోజులు కాకుండా ఒక 1 week 5 days అలా ఉన్నా కూడా పాడవదు అనమాట. సో మనం ఉప్పు వేయడం వల్ల ఆ టమాటా ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి, అందుకే పసుపు కూడా నేను అందుకే వేసాను. మనకి ఏమి ఇలా చిన్నవి బూజులు అలా వస్తాయి కదా, అలా రాకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఇలా చేశానండి. సో ఇప్పుడు చూసారా మగ్గిపోయింది, ఇలా అయింది. ఇందాక మనం చూసింది ఇప్పుడు మనం అంతా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసాను అనమాట ఇది. ఇప్పుడు పొయ్యి కట్టేస్తాను. పొయ్యి కట్టేసి ఇది చాలా చల్లారిపోవాలి, మనం మిక్సీలో పెట్టాం కదా. ఇప్పుడు రోళ్ళు ఎక్కడ ఉన్నాయండి, రోళ్ళు ఉన్నా దంచే ఓపిక అలా ఏమి ఉండదు. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలని అందులో యాడ్ చేసాను నేను, జీలకర్ర, వెల్లుల్లి అండ్ 1 inch అల్లం ముక్క కూడా వేసాను నేను. అల్లం కొంచెం, అది నాకు ఆ ఫ్లేవర్ ఎందుకో నచ్చుద్ది, అందుకే అల్లం ముక్క ప్రతి దాంట్లో వేస్తా. టీలో, చట్నీలో, పచ్చళ్ళలో కొంచెం వేస్తాను, ఆ ఫ్లేవర్ నాకు నచ్చుతుందని చెప్పేసి. సో 1 inch ఆఫ్ అల్లం ముక్క, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తాను, అది ఫ్లేవర్ బాగుంటుంది, వెల్లుల్లిపాయల ఫ్లేవరు. సో మనం మిక్సీ పట్టేసాం పచ్చిమిరపకాయలని. నెక్స్ట్ టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. టమాటా గుజ్జు కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసి, టమాటా అదిగోండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామో తెలుసా, పోపు పెట్టాలి కదా. ఇది ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని, కొంచెం మరీ నేను అంత మెత్తగా చేయలేదండి, అంత మెత్తగా చేసినా బాగుండదు, కొంచెం రఫ్గానే ఉంచాను. సో మనం పోపు పెట్టడానికి ఆయిల్ పోస్తున్నా. మళ్ళీ ఆ ప్యాన్ వాష్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో ఒక 2 teaspoons ఆయిల్ యాడ్ చేశాను.
అది వేడయ్యేలోపు మీకు అందులో ఏమేమి వేస్తానో చూడండి. కొంచెం జీలకర్ర, అందరికీ తెలిసినవే, బట్ నేను ఒకసారి చూపిస్తున్నాను, నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని ఈ చిన్న ప్రయత్నం. ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చీలు, సాయిపప్పు. మా ఏరియాలో అట్లా ఆ పేరుతోనే పిలుస్తారు, మీ ఏరియాలో ఎలా పిలుస్తారో నాకు తెలియదు కానివ్వండి. సో ఇప్పుడు కరివేపాకు ఇప్పుడే వేస్తే అది చిటపట అయిపోతుంది కదా. సో కరివేపాకు పక్కకు తీసేసి ఆ 4 వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేద్దాం. ఈ గ్యాప్లో నేను ఉప్పు చూసానండి, ఉప్పు సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. నేను కొలత చూసి ఏమైనా మ్యాక్సిమం అలా చేతితో వేసేస్తాను అనమాట. సరిపోతుంది, నేను ఎక్కువ తక్కువ ఏమేను, అవి చూసి అలా వేసేస్తాను. సో అవి కరెక్ట్గా సరిపోతాయి. అంటే కొంచెం తక్కువ వేస్తాను, ఎక్కువ అయితే ఏం చేయలేమండి. కొంచెం తక్కువ అయితే మనం సాల్ట్ లాంటిది కలుపుకోవచ్చు, బట్ ఎక్కువ అయితే మాత్రం అది తినడానికి అస్సలు ఉపయోగం ఉండదు. సో ఈలోపు మా తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు అనేది మనం కరివేపాకు అనేది నేను క్లీన్ చేస్తున్నాను, అది ఓకే యాడ్ చేసేసాను. చిటపట చేతి మీద పడుతుందండి, ఫోన్ పట్టున్నా కదా, అది చేతి మీద పడింది. ఆ తాలింపు కూడా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆ పచ్చళ్ళలో ఆ తాలింపును వేసేద్దాం. ఏమీ కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడ్డానికైతే టెంప్టింగ్ ఉంది, తినడానికి కూడా బాగుంది, బట్ మన కెమెరాలో టేస్ట్ చూపించడం బాగుంది. ఫైనల్ టచ్ లేకపోతే ఎలా అండి, కొత్తిమీరతో మనం ఫైనల్ టచ్ చేసాం. ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదండి, శామ్ డైలీ వ్లాగ్స్. శామ్ డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నానండి నేను. సో శామ్ డైలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ ఏరియాలో చట్నీ ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి, లేకపోతే లింక్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఆల్.